హైదరాబాద్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్. జై హింద్ సార్, జై హింద్, జై హింద్. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? జై హింద్ సార్. బాగున్నా. బాగున్నాం సార్. ఏంటి ప్రోగ్రెస్ అయిందా సార్ అమ్మాయిది? అదే సార్ మన కొండాపూర్ హైదరాబాద్ వాళ్ళు చెప్తామన్నారు. లాస్ట్ లో బ్యాన్స్ అవుతలేదని అన్నారు వాళ్ళు. ఆ, రిమైనింగ్ వాళ్ళకి పెట్టాను కానీ ఒక ఆయన ఏమో వాళ్ళకి పూజ కావాలన్నారు. ఆ. ఇంకా మీరు ఇచ్చిన నెంబర్లు వాళ్ళు సెట్ కాలేదు సార్ వాళ్ళు. ఓకే, ఓకే. అంటే మన సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా? ఇప్పుడు కొండాపూర్ అయితే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి మ్యాచ్ కాలేదని చెప్పేసి నిన్న పెట్టారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి ఏంటి ఏమైనా చెప్పారా? కారణం ఏంటి? ఆస్తులు కావాలి, ఏదో బ్రహ్మాండంగా కావాలి, మూటలు కావాలి, కట్నాలు ఇవ్వాలి, ఇవన్నీ చెప్పారా అన్న? ఏం పెట్టలేదు సార్, కానీ మ్యాచ్ అవ్వదంట అని చెప్పేసి పెట్టారు. మ్యాచ్ అవ్వదంటే అతనికి జాతకాలు పిచ్చి ఉండి ఉంటుంది. అదే మా హైదరాబాద్ కొండాపూర్ ఉన్నారు, మీకు పెట్టాను మీ పర్సనల్. అర్థమైంది నాకు. ఏంటంటే వాళ్ళు మ్యాచ్ కాలేదు అన్నారంటే వాళ్ళకి జ్యోతిష్యం పిచ్చి ఉంటుంది. సార్ ఆ పిచ్చిలో ఉన్నోళ్ళు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది, మిలిటరీలో ఉన్న సైంటిస్టులు అయినా, డాక్టర్లు అయినా, పోతే సమాజంలో ఉన్నత వర్గం అయినా ఈ జ్యోతిష్యం అనే పిచ్చిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు మనమే, మనలోనే చాలా మంది ఉన్నారు జ్యోతిష్యం పిచ్చి, పెళ్లిళ్ళు చేయకుండా. 90లో 89, మీరు నమ్ముతారు నమ్మరు, నా దగ్గర 80 ప్రొఫైల్ ఉంది. సార్ అందుకనే నేను ఈ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను, మనకి ఆలస్య వివాహాలు అనే ఒక గ్రూప్ పెట్టాను. అవును సార్. దాని ఉద్దేశం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఆశ చచ్చిపోయి ప్రయత్నాలు చేసి జ్యోతిష్యం అనే ఈ పిచ్చిలో ఉండి ఉండి ఎన్నో విలువైన మ్యాచ్లు పోగొట్టుకొని లాస్ట్కి ఇక నాకు ఆశ లేదు ఇంకెందుకంటే టైం అయిపోయింది. ఇప్పుడు అబ్బాయికి ఏమవుద్దంటే 90 అయినా కూడా, 89 అయినా కూడా అబ్బాయి సార్ 93 అమ్మాయి చేసుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అమ్మాయి 93 అంటే ఆల్రెడీ డిలే అయిపోయింది, సరే 89 వీళ్ళ మధ్యన ఒక 4 years గ్యాప్ అని అంటారు. కానీ అమ్మాయికి ఏ మాత్రం అమ్మాయి లేట్ అయ్యింది అంటే, ఇప్పుడు అమ్మాయి 92 అంటే ఆ అబ్బాయికి 89 90 అబ్బాయిని పట్టకు రావాలి. కానీ ఉండరు కదా, అందరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారు. అవును సార్, ఇప్పుడు ఎందుకు సార్ అర్థమవుతలేదు. ఇప్పుడు అమ్మాయి ఏమో హోమియోపతి చేస్తుంది. ఆ, మనం ఏదో డాక్టర్ ఫీల్డ్ చూద్దాం అనుకుంటే ఎంబీబీఎస్ వాళ్ళు ఏమో వీళ్ళని లైక్ చేస్తారు. ఓకే. అట్లా మనము చూసేందుకు సంవత్సరాలు అయిపోయాయి. సరే సాఫ్ట్వేర్ సైడ్ అయినా చూద్దామని సాఫ్ట్వేర్ సైడ్ చూస్తే ఆ, వాళ్ళు కూడా బీటెక్ చేసి ఉండాలి, జాబ్ చేసి ఉండాలి అని వాళ్ళు అంటారు. ఓకే. అట్లా డిలే. ఇప్పుడు సేమ్ క్యాడర్ పాప ఒప్పుకుంటలేదు. సార్ నేను ఒక చిన్న మన సంస్థలో ఎన్నో ఇలాంటివి చూసున్నా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆ అమ్మాయి హోమియోపతి మెడికల్ సైన్సెస్ చేసింది, చాలా సంతోషం. కానీ మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పుడు డాక్టర్స్ అంటే అలోపతి వాళ్ళు ఏమంటున్నారు అంటే, మాకు డాక్టర్సే కావాలి, అవునవును సార్. బీడిఎస్లు కూడా వద్దు అంటారు. కొంతమంది తల్లిదండ్రులు నాకు చెప్తున్నారు, బీడిఎస్ సార్ మాకు డాక్టర్ చూడండి అంటే, మాకు టైం వేస్ట్ చేసుకోమాకండి. మీ పాప బీడిఎస్ లేకపోతే మీ బాబు బీడిఎస్, డాక్టర్లు అనే వాళ్ళు అస్సలు వాళ్ళ లెవెల్లోనే ఎంబీబీఎస్ కూడా ఇష్టపడటం లేదు అసలు. అవును సార్. ఎంబీబీఎస్ మాకు వద్దండి, మేము ఎంత కష్టపడి ఎండీలు చేసాము, ఎంఎస్లు చేసాము, మాకు అది కూడా ఎండి ఎంఎస్ లో కూడా ఇది మనకి రేడియాలజీ అంటే ఒప్పుకోవటం లేదు, ప్యాథాలజీ అంటే మాకు వద్దు అంటారు, ఎనస్థీషియా అంటే మాకు వద్దు సార్ అంటారు. మాకు సార్ నేను ఎండి జనరల్ మెడిసిన్, నాకు అదే లెవెల్లో చూడండి, నేను అర్థోపెడిక్ చేశాను సార్. ఇట్లా క్రీమ్ క్రీమ్ కావాలని ఇట్లా ఇలాంటి తలకాయ నొప్పులు ఉన్న ఈ రోజుల్లో మన పాప హోమియో మెడికల్ చేసిందంటే, మీకు నేను ఇచ్చే మ్యాటిల్లో ఒక్కటి మీరు చూడండి. మనం ఇచ్చేది మీకు అన్ని కూడా ఏంటంటే టెక్నికల్ గా ఉన్నోళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, లేదు అంటే మీ దగ్గరలో ఉన్నోళ్ళు, వీళ్ళే కదా. వాళ్ళల్లో మంచి కుటుంబం చూసుకొని చేసేసుకోండి, లేట్ చేసుకోమాకండి. ఒక్కసారి మీరు అంటే మొన్న ఒక బాబుని పెట్టారు. ఆ, మంచి ప్యాకేజింగ్ బాగుంది కానీ పాప చూడు చూడు బాగుండాలి కదా. అంటే నేనేం చెప్తాను అంటే, నాకు జనరల్ గా ఏంటి అంటే, కొంచెం ఈ మధ్య ఈ సినిమాలు వచ్చినాయి. ఈ సినిమాలు వచ్చేసి సొసైటీలో అందం అనే ఒక ఫ్యాక్టర్ పెరిగిపోయింది.
అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే బాహ్య అందమే చూస్తున్నారు, అంత సౌందర్యం అనేది లోపల ఇప్పుడు మనిషి ఏంటి, మంచితనం. మంచి అంటే ఎట్లా, దానికి మెజర్మెంట్ ఏంటిది? ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఒక టీచర్ ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్యాంక్ ఉద్యోగం చేసే వాళ్ళు, ప్రతి ఫీల్డ్ లో ఎవరో ఒకరు మంచి లేకపోతే ఈ భూమి మీద అనేది, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఏ బంధం ఉండి వాళ్ళు పోయి వీళ్ళని ఆ, సహాయం చేస్తున్నారు? అక్కడ తీసుకొని వచ్చారు సార్ ఆ, వాళ్ళు మాకు మా పూజ కావాలని పట్టు. ఇది ఇది కూడా ఈ శాఖ పట్టింపులతో కూడా ఒక పెద్ద తలకాయ నొప్పి వచ్చింది మనకి. మనం మోడీ అయిపోయింది, వాళ్ళు మేము పూజ చేద్దాం చూసుకుంటాం, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకు. ఆ, కాకపోతే పూజ కూడా మోడీ కూడా వచ్చి పంచాయతీ అయిపోయింది. మీరు ఇప్పుడు పూజ అంటే పూజలో మోడే కదా మీరు? మేము కర్ణా మోడీ సార్. ఓహో, కర్ణా మోడీ అంటే వాళ్ళకి పూజ మోడీ కావాలి. కాదు సార్, కర్ణాలో మోడీ. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ ప్లాట్ఫామ్ లో ఈరోజు సండే మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి రికార్డ్ అవుతా ఉంది. మీరు ఎవరైనా కూడా యాదవ్లో యదువంశంలో ఉన్నారు, అంతేగాని ఆలా శాఖ, పాకనాటి శాఖ, కరణా శాఖ, పూజ, పూనాటి, ఎర్ర శాఖ ఇవన్నీ కూడా యదువంశంలో గ్రూపులే కదా. కాబట్టి మీరు పెద్ద మనసుతోటి ఏ ఏ శాఖ అయినా కూడా మన యాదవులే, యదువంశమే అన్న ఒక మంచి మనసుతోటి ముందుకెళ్ళండి. ఈ ఆధునిక యుగంలో ఇంకా కూడా మీరు శాఖ చెప్పండి సార్, చెప్పండి. మనకు లేదు సార్ పట్టింపు, మనం ఏదైనా యాదవ్ ఉంటే చాలు. అంటే మీకు లేదు, చాలా సంతోషము. నేను కోరుకునే ఏంటంటే, మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు మీకు లేదు. కానీ కొంతమంది ఏంటంటే ఈరోజు నామదారులని, మోడీ గాళ్ళని ఈ పట్టింపులు ఎక్కువ పట్టుకుంటున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ అందరినీ కూడా, యాదవ పెద్దలు, యదువంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదన్నా మీటింగు అలాంటివి జరిగినప్పుడు ఇళ్ళలో చెప్పండి, మన యాదవుల్ని ఎడ్యుకేట్ చేయండి. మీరు ఇది కూడా మన యదువంశంలో ఉన్న పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదన్నా మన మీటింగులు జరిగేటప్పుడు ఈ మీటింగుల్లో యదువంశంలో వివాహాల గురించి మన వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఈ జ్యోతిష్యం అనే పరమ చెత్తని పట్టుకొని పిల్లల పెళ్లి, మీ పిల్లల భవిష్యత్తు మొత్తం, ఈరోజు హిందువుల్లో మ్యారేజ్లు కావటం లేదు అంటే ఈ జ్యోతిష్యం అనేది పెద్ద చెత్త నాన్ సెన్స్ అనమాట. దీని గురించి కూడా అవేర్నెస్ అయితే లేదు సార్. నేను కూడా మా డిపార్ట్మెంట్ పోలీస్ యాదవ్ చేసిన కనీసం టుగెదర్ పెట్టుకున్నాం రా అంటే వీళ్ళు రారు. అంటే నేను ఎక్కడైనా కూడా మన యదువంశంలో ఎక్కడ పనిచేస్తున్నా కానీ, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వే కావచ్చు, సోషల్ సర్వీసెస్ కావచ్చు, దేంట్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎక్కడ ఏదైనా యూనియన్లో కానీ ఎక్కడైనా ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు మన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ ఏం చేయాలి అంటే, ఈ జ్యోతిష్యం అనే సబ్జెక్టు, అది నేను సింపుల్ లాజిక్ చెప్తా ఉన్నాను. లాజిక్ ఏంటంటే, జై హింద్ సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. నేను మధ్యలో ఎంటర్ అవుతున్నాను. నా దగ్గర కోదన్ రాము సార్, కర్నూలు. మంచిది సార్. మీ పాప ఉందా, బాగున్నారా సార్? బాబు ఉన్నాడు సార్. బాగున్నారు, చెప్పండి. సార్ కూడా ఫార్వర్డ్ చేస్తాడు మా అబ్బాయికి, నేను కూడా చేస్తున్నాను సార్. ఓకే, ఓకే, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, మీరు అన్నట్టు ఇవన్నీ జాతకాలంట, అవి ఇవి చెత్త అంతా పట్టుకొని చాలా డిలే చేసుకొని తనకు తానుగా, అంటే స్వయం కృపరాధమా ఏదో అంటారు చూడండి సార్ పెద్దలు. అంటే మనకు చెప్పండి సార్. ఈ కర్ణగోళ్ళ, పూజగోళ్ళ, గంగెద్దుల గోళ్ళ, ఎర్రగోళ్ళ నాకు ఏమీ లేదు సార్. ఈ జాతకాలు లేదు, అవి లేదు, ఇవన్నీ ఏమీ లేదు. ఓకే, ఓకే, ఓకే సార్, ఓకే. చాలా వరకు అంటే ఇచ్చేది చేసుకున్నారు, అంత చేస్తున్నారు. ఓకే సార్. కోట్ల ప్రాపర్టీ హాస్పిటల్ అందరూ చాలా వరకు పోయినారు సార్. అంత బికార్లు అయిపోయినట్టు అయిపోయినారు. మళ్ళీ ఎవ్వరు తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు,
ఉమ్, పెద్దలు అట్లా ఉన్నోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఓకే సార్. ఏదో అదొక్కటి కొద్దిగా పెద్దలు చెప్తా ఉన్నారు సార్. ఉమ్, దానివల్ల మేము కొద్దిగా అదొక్కటే ఆలోచిస్తున్నాం, లేకపోతే మా మిగతావి అంటూ మాకు ఏమీ లేవు సార్. మాకు కూడా ఓకే సార్, గొప్ప విషయం. ఇంకా ఇదే అని కూడా చాలా మంది అంటున్నారు మరి. నేను ఈ ప్లాట్ఫామ్ లో మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున మా అమ్మ నాన్న పేరు మీద పెట్టిన ఈ ఫౌండేషన్ లో యాదవ పరిచయ వేదిక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి మీటింగ్, ఇదే తల్లిదండ్రులతో డిస్కషన్, వాళ్ళని అవేర్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి. యదువంశం అనేది మీ అందరికీ తెలుసు, క్షత్రియ వంశము, రాజవంశం. ఇది ఈ రోజుది కాదు, మహాభారతం నుంచి వచ్చిన ఈ వంశములో ఈ రోజు మీరు వివాహాల కోసము ఎవరి చుట్టూ, మీడియేటర్ల చుట్టూ తిరిగి తిరిగి ఇలా చేసుకోమాకండి. నేను వాసు యాదవ్ మిరియం, నేను 30 years ఆర్మీలో చేశాను, మీకోసం నేను ఉన్నాను. మీరు తప్పనిసరిగా నాతో ప్రతి సండే మీకు మీటింగ్ ఉంటుంది 10 AM రండి. మీరు మ్యాచ్లు తీసి నాకు మీరు రిజల్ట్ చూపించండి. అంటే నా దగ్గర దాచమాకండి. మీకేంటంటే జ్యోతిష్యం ఉంది నా దగ్గర ఓపెన్ చెప్పేసాను సార్ నేను. నేనేమంటానంటే నా దగ్గర ఏం చేస్తారు, వస్తారు, వచ్చి వాళ్ళకి జ్యోతిష్యం ఉంది నాకు చెప్పరు, నా దగ్గర మ్యాచ్లు తీసుకుంటా ఉంటారు, ఏంటి నాకు మధ్యలో డౌట్ వస్తుంది, ఏంటి మ్యాచ్ ఎందుకు సెటిల్, అప్పుడు బయటపడుతుంది. తర్వాత నామదారులు ఈ మోడిగాళ్ళు అనేది నేను చెప్పేది, మేము యదువంశంలో ఉన్న యాదవ సోదరులు, అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా మీకు చేతులెత్తి వినమ్రంగా నేను వేడుకునేది ఏంటంటే, మీరు ఇంత పెద్ద చదువుకున్నారు, మంచి మంచి పొజిషన్, ఈ చెత్తని తీసేయండి. ఇది చూడండి, 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 మీరు ఎప్పుడు మారతారు, మారకపోతే మన పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి? ఈ రోజు నా దగ్గర 80 ప్రొఫైల్ ఉంది అంటే దాన్ని చూసి అర్థం చేసుకోండి పాపం ఎంత. ఇప్పుడు నేను అందుకనే మీకు చెప్తున్నాను, ఆలస్య వివాహాలు అని ఒక గ్రూప్ పెట్టాను, ఓన్లీ వాళ్ళ కోసం. అదే మీరు అన్నట్టే దాంట్లో ఉండాలి, ఇట్లా ఉండాలి, అది కావాలి, ఇది కావాలి, ఓ కోరికలు ఉన్నాయి లేదు సార్. సార్ అది అది వినట్లేదా దాంట్లో కూడా రావట్లేదు సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందని నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు పిల్లలకు పీజీ విషయాలకు 25-26 అయిపోతుంది. ఓకే సార్, ఓకే. 26 చర్చ్ నుంచి బయటకు వచ్చాం. మళ్ళా వాడు వచ్చిన వెంటనే ఏదన్నా సెటిల్ కావాలంటారు, సెటిల్ అయ్యాలకు 2 years పడుతుంది. ఓకే సార్. 26 అంటే 27, 28కి వచ్చేస్తారు. ఇది కరెక్ట్ సార్, 28కి మనం స్టార్ట్ చేసేందుకు తక్కువను, కలర్ తక్కువను, ప్యాకేజ్ లేదనో, ఓన్ హౌస్ లేదనో, ఏదో ఒక ప్రాబ్లం వల్ల డిలే అయిపోతుంది. ఈ దేవులాడంలోనే 3 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే సార్. 30కి వచ్చేస్తుంది. ఓకే. పూర్వం మనకేమో సార్ స్టడీస్ పెద్దగా లేకుండా 18 పడతానే పెళ్లి చేసేస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది. ఎడ్యుకేషన్ వాళ్ళు బయట పడాలకు వాడు పాస్ అయితే పర్వాలేదు, పాస్ కాకుండా సంవత్సరం లేదు, పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చేళ్ళకి 26, 27 అవుతుంది. ఓకే. మళ్ళా వాడు ఏదైనా జాబ్ సెటిల్ కావాలంటే ఇద్దరు సెటిల్ ఏదైనా జాబ్ చూసుకోవాలా, మా కళ్ళ మీద మేము ఆధారపడిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని స్థాయికి వచ్చారు. ఓకే సార్. జాబ్ సెటిల్ అయ్యేందుకు ఏ కంపెనీ పోయినా కూడా వాడు 1 year 2 years ప్యాకేజ్ అగ్రిమెంట్ అంటుండు. ఓకే. ఓకే. ఇరుకపోతారు. ఆ ఇరుకపోయి మనము ఈ చూసే లోపల 30 వచ్చేస్తాం. ఓకే. ఎగ్జాక్ట్లీ సార్, సేమ్ మాది కూడా అదే ప్రాబ్లమే. అట్లా డిలే అయిపోతుంది సార్ ఇది. అవునవును. మనం పూర్వం 16 పడతానే రిలేషన్ ఉంటే ఆ పెళ్లికి పోతుంటే మీ పెళ్లికి పోతుంటే వాళ్ళు బంధువులు వీళ్ళు బంధువులు ఏమైనా సెట్ అవుతుంటే పంపించేస్తుంటాం. ఓకే. ఇప్పుడు అంతా ఈ జాబ్స్ వచ్చేందుకు ఇండివిజువల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. జాబ్ ఉంటే ఏదో ఊర్లో ఉంటారు, రిలేషన్ ఉంటారు, పెళ్లిలోకి పోతారు. ఆ రొటేషన్ లో మనకు ఆ సర్కిల్ అంతా మిస్ అయిపోయింది. ఓకే సార్. అట్లా డిలే అవుతుంది సార్. కారణం నేను అబ్జర్వేషన్ అంటే ఇది కారణం. సరే, అయితే నేను ఈ రోజు ప్రతి సండే రోజు మీటింగ్ జరిగే మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో యదువంశ సోదరి మనలందరికీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే,
ఆధునిక భావనలతో ముందుకు రండి. సమాజానికి సమాజ శ్రేయస్సు కోరం, మన యదువంశ శ్రేయస్సు కోరం ఈ మోడీ గాళ్ళు, నామధారులు అనే దీంట్లో నుంచి బయటికి రండి. శాఖ పట్టింపుల నుంచి బయటికి రండి. అందరూ కూడా మీరందరూ యదువంశమే. యాల శాఖ లేదు, ఎర్ర శాఖ లేదు, పూజ శాఖ లేదు, పూనాటి లేదు, కృష్ణగొల్ల అని ఎన్ని రకాలుగా మీరు చెప్తున్నారు. అందరూ యదువంశంలోని సోదరి సోదరులే. మీరేం చేస్తారు అంటే ఏదైనా మీటింగ్స్ జరిగేటప్పుడు మన మన అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి, చెప్పండి. నేను చెప్పినట్టే చెప్పండి. పెద్ద పెద్ద ఎందుకంటే ఇప్పుడు నేను దేశం కోసం 30 years చేసి వచ్చాను. ఇప్పుడు ఏదో చెప్తున్నాను. మీటింగ్లో ఎంతో మంది వస్తూ ఉంటారు. ఒక టీచర్స్ మీటింగ్ అనో, అంటే టీచర్స్ మీటింగ్ అంటే అన్ని కమ్యూనిటీస్ ఉంటారు, బాగుండదు. ఒక కమ్యూనిటీ మీటింగ్ లోనే మీరు చెప్పండి, 10 మందికి తెలియచేయండి. శాఖ పట్టింపులు పట్టించుకోమాకండి, జ్యోతిష్యంలోకి అనే ఒక పిచ్చిలో ఉండమాకండి. టయానికి మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోండి. నాకు తెలుసు మీకు తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ ఉంటుందో. పెళ్లి కాకుండా ఇప్పుడు నా దగ్గర 80 ప్రొఫైల్స్ ఉన్నాయి అంటే 80 నుంచి 81, 82, 85, 90 ఈ లోపల ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నాయి. నేను అందుకని ఏం చేశాను అంటే ఆలస్య వివాహాలు అన్న గ్రూప్ పెట్టి అందులో అందరినీ మన యాదవ్ బ్రదర్స్, అక్క చెల్లెలు అందరినీ యాడ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మీరు 10 మందికి తెలియచేయండి. ఇలాంటి ఒక గ్రూప్ ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు అంటే మన అన్ని వాళ్ళు అన్ని కమ్యూనిటీ వాళ్ళు గ్రూపులు పెట్టుకుంటున్నారు. మనము పెట్టాము మన వాళ్ళకి సహాయం జరగాలి అనేది. కానీ లేట్ మ్యారేజెస్ గురించి ఎవరు సహాయం చేస్తారు? ఎవరు చేయరు. ఎందుకనంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళు పోరాడి పోరాడి ఆ, ఎన్నో ఆశలు పెట్టి, ఎక్కువ అత్యాశలు అనండి, జ్యోతిష్యం అనండి, ఎన్నో చేసి చేసి వాళ్ళు అదే ఇందాక మన బ్రదర్ చెప్పినట్టుగా ఆ మన కళ్ళు మనమే పొడుచుకోవటం చేసుకున్నారు. తప్పులు జరిగాయి. అది జ్యోతిష్యం అనండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనండి, మాకు అలా కావాలి ఇలా కావాలి అన్ని అమ్మాయికి చెప్పారు, అబ్బాయికి చెప్పారు, ఏం లేదు. అలా లేట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమవుతారు? వీళ్ళు ఇక అలసిపోయి ఇంకేం మాకేం జరగదు, ఇంకా ఆశ లేదని కూర్చుంటారు. అస్త్ర సన్యాసం. నేనున్నాను, వాసు యాదవ్, మిరియం, మన ఆలస్య వివాహాల గ్రూప్లో మీకు సండే మీటింగ్ పెడుతున్నాను. మీరు రండి నా దగ్గరికి. లేదు నాకు పర్సనల్ నంబర్ 9110398650 ఫోన్ చేయండి. మీరు ప్రొఫైల్ తీసుకోండి, నంబర్లు తీసుకొని ఆ మ్యాచ్లు సెటిల్ చేసుకోండి. ఇప్పుడు 85 అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మనకు మ్యాచ్ అంటే 85 దొరకకపోతే 84 గోల్ కన్నా తీసుకోవాల్సి వస్తుంది. చూద్దాం. అంతేగాని నిరాశకు లోనవ్వు మాకండి. ఆ అయ్యో మా అమ్మాయికి కాక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు కొంతమందికి నేను మాట్లాడి మ్యాచ్ ఇస్తే సార్ మాకు విశాఖపట్నంలోనే కావాలి. ఎందుకమ్మా విశాఖపట్నం? ఆల్రెడీ 85 అమ్మాయికి నువ్వు ఇప్పుడు ఆలస్య వివాహాల్లో మీ ప్రొఫైల్ పెడుతున్నారు, నేను చూస్తున్నాను. 85 అమ్మాయికి మీరు విశాఖపట్నమే ఎందుకు కావాలి? విజయవాడ కుదరదా? ఒంగోలు కుదరదా? ఎక్కడైతే మంచి కుటుంబం కావాలి. ఇంకా మీరు 85లో మీకు ఇంకా ఈ ఫిల్టర్స్ ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఆల్రెడీ వాళ్ళకి డిలే అయ్యారు. నేను ఒక సంస్థ, మన యాదవ పరిచయ వేదిక ఉంది, ఆలస్య వివాహాలు పెట్టాను. ఎందుకు పెట్టాను? వీళ్ళ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ 90 నుంచి కింద ఉన్న క్యాడర్ ఉంది చూసారా, కేటగిరీ, వీళ్ళకి ఎక్కువ సహాయం చేయాలి తల్లిదండ్రులకి అని దాంట్లో పెడుతున్నాను. కొంతమంది తల్లిదండ్రులు అందరినీ దాంట్లో యాడ్ చేశాను. కొంతమంది ఏమనుకుంటారంటే సార్ మాది 96 కదా మా పాపది, దాంట్లో యాడ్ చేశారు అనుకోమాకండి. మిమ్మల్ని ఎందుకు యాడ్ చేశాను అంటే దాంట్లో ఉంచాను అంటే 10 మందికి చెప్పాలి. మీరు చెప్తేనే కదా తెలిసేది ఆ గ్రూప్ ఒకటి ఉంది అనేది. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతోటి ఒకరికొకరు సహాయం చేయండి. యదువంశం అనే ఈ ఈ ప్రపంచంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం అనే ఒక కాన్సెప్ట్ లో ముందుకు రావాలి. ఎవరికి వారే యమునా తీరే అనే రోజుల్లో ఉండొద్దు. ఎందుకంటే వివాహం అనేది ఇది పవిత్ర బంధము. యదువంశం వృద్ధి చెందాలి. ఈ నామదారులు, తిరుమలదారులు, మోడిగాళ్ళు ఇవన్నీ వదిలేసేసి మంచి మనసుతోటి ముందుకెళ్ళండి. పెళ్లిళ్ళు చేయండి టయానికి. ఒకవేళ మీరు నాతో కొంతమంది అన్నా సార్ మేము చేస్తున్నాం కదా చేయకుండా అంటే చేస్తున్నారు, కానీ డిలే అవుతుంది. దాని డిలే ఫ్యాక్టర్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, మన ప్రసాద్ సార్ చెప్పినట్టుగా కొంతమంది టెక్నికల్ గా చదువుతున్నారు, మెడికల్ గా చదువుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది అంటే కొంచెం డిలే అవుతుంది చదువులో. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మ్యారేజ్ కూర్చుని మళ్ళీ ప్రాసెస్ చేసి వచ్చిన మ్యాచ్ని మనం ఏదో ఇష్టపడతాం, వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి.
మనం ఇష్టపడతాం. తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్లో మ్యాచ్ పోద్ది. ఒక మ్యాచ్ని ప్రాసెస్ చేసి మనం లైన్లోకి తీసుకొచ్చేదిగా 6 నెలలు అయిపోద్ది. అంటే సంవత్సరం, కొంతమందికి అయితే సంవత్సరం పడుతుంది. ఇప్పుడు సంవత్సరం ఒక మ్యాచ్ని ప్రాసెస్ చేసేందుకు సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలో వీళ్ళు మళ్ళీ వద్దు అంటే మళ్ళీ మనం మొదలెత్తుకోవాల్సి వస్తుంది. ఇందువల్ల డిలే అవుతున్నాయి. ఒకటి మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జ్యోతిష్యం అనే ఈ పిచ్చిలో మీరు ఉండమాకండి. దానికోసం మనకి ప్రతి సోమవారం జ్యోతిష్య క్లాస్ ఒకటి ఫ్రీగా పెడుతున్నాను. అది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మీకు ఎంత డీప్గా సబ్జెక్ట్ వైజ్గా నేను చెప్తున్నాను అంటే, అందులో వేదిక్ ఉంది, కృష్ణమూర్తి ఉంది, కృష్ణమూర్తి వాడే వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు వీడియోలు పంపిస్తా ఉన్నాను. రాత్రి కూడా ఒక చార్ట్ అనలైజ్ చేశాను. కొంతమంది అడుగుతారు నన్ను, సార్ వాసు యాదవ్ గారు, మీరు జ్యోతిష్యం మరి నమ్మరు అంటున్నారు కదా, వివాహాలకు చూడొద్దు అంటున్నారు కదా, మరి ఎందుకు మీరు ఇవన్నీ చెప్తున్నారంటే మీకోసమే ఎడ్యుకేట్ చేయాలి కదా. ఇప్పుడు సబ్జెక్టు ఉంటేనే ఎడ్యుకేట్ చేయగలం. ఏ సబ్జెక్ట్ అయితే నా వివాహాలని, మా యదువంశంలో నా యదువంశమే కాదు, హిందువులలో పెళ్లి, అన్ని కమ్యూనిటీల్లో పెళ్లిళ్ళు అనేవి ఈ జ్యోతిష్యం వచ్చి ఇబ్బంది పెడతా ఉంది. అలాంటప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి అంటే నాకు సబ్జెక్ట్ రావాలి కదా. అందుకని నేను ఆ సబ్జెక్టుని ఎప్పటి నుంచో చదివి వేదిక అయినా కృష్ణమూర్తి అయినా డీప్ సబ్జెక్టుగా మీకు ప్రతి సోమవారం ఒక ఉచిత క్లాస్ జరుగుతూ ఉంది. మీరు రండి. ఎన్నో వీడియోస్ నేను చేసి పెట్టాను, గ్రూపుల్లో పెడతా ఉన్నాను. 3 గంటల రాత్రి చాటం 3:30 గంట అయింది. కాబట్టి మిమ్మల్ని తల్లిదండ్రులను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 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 జ్యోతిష్యం అంటే లాజికల్ గా ఉండాలి. ఇల్లాజికల్ గా ఇప్పుడు లాజిక్ అంటే ఏంటి, సింపుల్ అర్థం చెప్తాను. లాజిక్ అంటే ఇప్పుడు పైన గ్రహాలు ఉన్నాయి, సృష్టి, భగవంతుడి సృష్టిలో అందరూ సమానము. అన్ని మతాలకి పైన గ్రహాలు హిందువుల మీదనే ఎందుకు ప్రభావం చూపిస్తాయి అన్న ఒక సింపుల్ లాజిక్ మీ మైండ్లోకి ఎక్కాలి. అంటే పైన గ్రహాలు ఉంటే అందరికీ ప్రభావం ఉంటుంది కదా, కేవలం హిందువులనే ఎందుకు ప్రభావితం చేస్తాయి? కాబట్టి ఆ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. భయపడమాకండి. వివాహము అనే ఈ పవిత్ర బంధాల్లో మీరు జాతకాలు కాదు చూడాల్సింది, వాళ్ళ మనసులు కలవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆధునిక యుగంలో 2 మనసులు కలిసి ప్రయాణం చేయాలంటే యుగోలు ఉన్నాయి, డామినేషన్ ఉంది, పోతే సోషల్ స్టేటస్లు ఉన్నాయి, ఫినాన్షియల్ స్టేటస్లు ఉన్నాయి. ఇన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళకు ఇద్దరు ఒక పరస్పరం గౌరవించుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నారు మళ్ళీ ఇరు వర్గాల్లో, అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ తల్లిదండ్రులను గౌరవించాలి, అమ్మాయి సైడ్ వాళ్ళ అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు ఇదంతా ఒక కుటుంబం అనుకోవాలి. అంటే 2 కుటుంబాలు ఒక కుటుంబం అవుతుంది, నాది ఆ కుటుంబం అనే ఒక సదుద్దేశమే ఉండాలి. అప్పుడే ఆ మ్యాచ్ నిలబడగలదు. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే చిన్న చిన్న విషయాల దగ్గర విడిపోవాలి, లేస్తే డైవోర్సు. దానికి జ్యోతిష్యం అనే సబ్జెక్ట్ కాదు. ఆధునిక యుగంలో ఉన్నటువంటి మార్పులు, ఆ మార్పులు మానవ బంధాలు. ఎప్పుడైతే మీరు బంధాలకు విలువ ఇవ్వరో, మానవ బంధాలకు విలువ ఇవ్వము, కుటుంబ బంధాలకు విలువ ఇవ్వము, ఆటోమేటిక్గా విడిపోవాలి, సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టే కుటుంబంలో బంధాలు ఎక్కడున్నాయి? ఇంకా మానవ బంధాలు ఏంటివి అక్కడ? కాబట్టి అన్నీ మంచి పెద్ద మనసుతో ఆలోచించండి. మన అక్క చెల్లెళ్ళు చాలా మంది కూడా మహిళా మనులు అంటారు మనం, వాళ్ళందరూ కూడా కొన్ని సమస్యల మీద పోరాడుతున్నారు, గలమెత్తుతున్నారు. ఇది కూడా ఒక సమస్య. ఈ సమస్యను కూడా మీరు ఏం చేస్తారు అంటే మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఈ సమస్యను కూడా 10 మంది దగ్గరకు తీసుకెళ్ళండి. అంటే ఎక్కడైతే మీరు మన సమస్యల మీద మన అక్క చెల్లెళ్ళు ఎక్కడైతే మాట్లాడుతూ ఉంటారో మీటింగ్స్లో, అది వెల్ఫేర్ కమిషన్ కావచ్చు, లేబర్ కమిషన్ కావచ్చు, ఎక్కడైనా కూడా సోషల్ జస్టిస్ ఎక్కడైనా కూడా మీకు మీటింగులు జరిగేటప్పుడు ఇది కూడా ఒక సమస్యగా గుర్తించి సమాజంలో తల్లిదండ్రులకి చెప్పటము, మీటింగ్స్లో ఎడ్యుకేట్ చేయటము చేయండి. లేదు అంటే ఈరోజు ఇది పెద్ద సమస్యగానే మిగిలిపోద్ది. వివాహాలు కాకుండా ఉంటే వంశవృద్ధి, దేశ వృద్ధి జరగదు. ఎందుకంటే దేశం అంటేనే యువత లేరు, మీకు ప్రొడక్షన్ లేదు, రేపు మీరు మైనారిటీ కింద అయిపోతారు. అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ ఉండదో ఆటోమేటిక్గా మైనారిటీ కింద వెళ్ళిపోతారు. అది మీ మైండ్లో పెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి సండే మీటింగ్లో ఎడ్యుకేట్ చేయటం అంటే ఇదే పాయింట్. మీ తల్లిదండ్రులు కూడా మీటింగ్, నేను జూమ్ లింక్ ఇస్తా ఉన్నాను అందరికీ కూడా. మీకు
నా దగ్గర నా గ్రూప్లో లేరు అనుకున్నా మీకు జూమ్ లింక్ వస్తుంది. ఆ జూమ్ లింక్ మీద వచ్చేసేయచ్చు. ఇక్కడ మీ ఓపెన్ ప్లాట్ఫామ్లో మీరు సంస్థకి మీ విలువైన అభిప్రాయాలు చెప్పి ఆ, మీరు మీ విలువైన అభిప్రాయాలు మీ సజెషన్స్ చెప్పండి. మ్యారేజ్లు ఎందుకు డిలే అవుతున్నాయో అనలైజ్ చేయండి. ఆ, ఒకరికొకరు నా దగ్గర మ్యాచ్లు మీరు ఎన్ని కావాలంటే తీసుకోండి. అయితే దాచిపెట్టుకోమాక. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు జనం చాలా మంది ఏంటంటే తిరిగి 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 వస్తారు. అన్ని ఆయన పిచ్చి జ్యోతిష్యం అన్ని వదులుకోకుండా ఇంకా నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇవన్నీ వదులుకోవాలి. జ్యోతిష్యం అనే పిచ్చి వదులుకోవాలి, శాఖ పట్టింపులు వదులుకోవాలి. నాకు మా లోకల్ ఏరియాలోనే కావాలి సార్, నాకు ఒంగోలులోనే మ్యాచ్ కావాలి అంటే ఎట్లా వస్తాయి ఒంగోలులోనే మ్యాచ్? ఇవన్నీ వదులుకొని ఎట్లా ఉండాలి అంటే సార్ నాకు మంచి కుటుంబం కావాలి. మంచి కుటుంబం అంటే ఇప్పుడు నేను ఎవరికి ఇన్వెస్టిగేషన్ చేసి మీకు హెల్ప్ చేయగలను? ఇప్పుడు నేను ఒంగోలులో ఉన్నాను, హైదరాబాద్లో మీకు మ్యాచ్ ఇచ్చాను, వాళ్ళ గురించి నేను నేను ఒక్కడిని చేయగలను? అప్పటికి నేను ఒక్కడిని ఎన్ని బాధ్యతలు భుజాల మీద వేసుకున్నాను. ఒక యాదవ్ పరిచయ వేదిక పెట్టాను, ఒక జ్యోతిష్యం అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం పేరిట మీకోసం ఎడ్యుకేట్ చేయడానికి కేవలం ఆ సబ్జెక్టుని చదివి 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 క్లాసులు పెడతా ఉన్నాం. తర్వాత పోతే ఒక గోశాలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వారానికి 3 రోజులు మన సంస్థలో మన యువతకి కోడింగ్ క్లాసులు ఆన్లైన్లో ప్రోగ్రామింగ్ మీద పైథాన్ అని, జావా అని, సి అని, C++ అని, జావా స్క్రిప్ట్, అది లైఫ్ లాంగ్. ఈ సర్వీస్ అన్ని లైఫ్ లాంగ్ జరగాలి, ఒక రోజుతో పోయేవి కాదు. నా లైఫ్ జీవితం భూమి మీద నేను ఎన్ని రోజులు ఉంటానో మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కోడింగ్లన్నీ ప్రాజెక్ట్ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ నేను పైథాన్లో చేశాను. మీకు అందుకని జూమ్లోకి రండి. ఈ పైన అన్ని ఇంత గ్రాఫిక్స్ చేసి ఈ యాదవ పరిచయ వేదిక ఇక్కడ ఫొటోస్, వివాహ ఫోటోలు చేంజ్ అవుతా ఉన్నాయి, స్లైడింగ్ అవుతా ఉంది, పైన మన లోగో ఉంది లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్. ఇవన్నీ కూడా నేను మన పైథాన్లో తయారు చేశాను ప్రాజెక్ట్. ఇప్పుడు జ్యోతిష్యం కూడా ఒక యాప్ మనకు ఉండాలి, జ్యోతిష్యం యాప్. ఎందుకంటే జ్యోతిష్యంలో నేను వేరే వేరే యాప్ల మీద ఆధారపడుతున్నాను కాబట్టి మనకంటూ ఒక జ్యోతిష్యం యాప్ అనేది కూడా ఉండాలి అనేది నేను చూస్తా ఉన్నాను. ఓకే, ఆ జ్యోతిష్యం యాప్లో ఏమొస్తుంది అంటే రేపు నాకు ఎవరన్నా తల్లిదండ్రులు నన్ను అప్రోచ్ అయ్యారు అన్నప్పుడు తప్పనిసరిగా నేను చూస్తాను, వాళ్ళకి హెల్ప్ చేయగలను. వాళ్ళు ఇచ్చిన డేటాను బట్టి ప్రాపర్గా నేను అనలైజ్ చేసేసి, మీరు జ్యోతిష్యం అనే ఒక టాపిక్ నమ్ముతున్నప్పుడు అది డీప్గా మీకు అనలైజ్ చేసి నేనేమంటానంటే మీరు సరే నమ్ముతున్నారు, మీ మనోభావాలు దెబ్బతినేటట్టు నేను మాట్లాడను, కానీ ఎంత నమ్మాలి, ఎంత లోతుగా దాన్ని చూడాలి, అధ్యయనం చేయాలనే ఎప్పుడు చెప్తా ఉంటాను. అది ఒకటి రెండు లైన్లో అయ్యే జ్యోతిష్యం కాదు. వివాహ జ్యోతిష్యం అంటే మనకి దాదాపు ఎన్నో విషయాలు మనం అందులో చూడాల్సి వస్తుంది. అది మీకు నేను ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాను. ఇది మైండ్లో పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మనకి వివాహ జ్యోతిష్యము అంటే ముహూర్త జ్యోతిష్యం ఈ రెండు వేరుగా ఉంటాయి. ఏదైనా కూడా వివాహ జ్యోతిష్యం వేరు, ముహూర్త జ్యోతిష్యం వేరు. వీటిని కరెక్ట్గా తీసుకెళ్ళి మీకు మార్కెట్లో చెప్పేవాళ్ళు ఈరోజు లేరు. ఎందుకంటే 2 నిమిషాల్లో వివాహాలు చెడగొట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చూస్తారు, ఎలిక పిల్లి అంటారు, పాము ముంగీస్ అంటారు, ఈ మ్యాచ్ తీసేయండి అంటారు. లేకపోతే నాడీకోట దోషం ఉందనో, ఏకనాడీ దోషం ఉందనో, అమ్మాయి రాసి అబ్బాయి రాసి షష్టాష్టకాలు అయినాయనో, రాశికోట దోషం ఉంది, బకుడా దోషము, అమ్మాయి రాక్షస గణం అయిందనో, అబ్బాయి దేవగణం అయ్యారనో, లేకపోతే ఇద్దరి గ్రహాల మధ్య మైత్రి లేదు, గ్రహయుద్ధం జరుగుతుందనో, అమ్మాయి తారాబలం బాగలేదు, నైదన తార అయింది అమ్మాయి, అబ్బాయి ప్రత్యక్ తార అయ్యాడు, లేకపోతే విపత్ తార అయ్యాడు, తారాకోటమి కుదరలేదనో, యోనికోటంలో ఎలిక పిల్లి పాము ముంగీస ఆవు పులి వైరు జంతువులు అయినాయనో, ఏకనక్షత్ర దోషం అనో, ఏకరాశి దోషం అనో, ఏకలగ్న దోషం అనో, త్రిజ్యేష్ఠ దోషం అనో, వేద నక్షత్ర దోషం ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడలేదనో, శ్రీదీర్ఘ పొంతన కలవలేదనో, గోచార రీత్యా గురువు మనకి శుభస్థానాలైన 2, 7, 9, 11లో లేరను, జన్మత చాట్లలో గురువు జన్మత గురువు గోచారం అంటే జన్మత అంటే వాళ్ళ చాట్లో పుట్టినప్పుడు చాట్లో గురుబలం తగ్గిందను, ఈ రకంగా మీకు ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. లేదు అంటే గురువు కుజుడు బలం తగ్గిందను, శుక్ర బలం తగ్గిందను చాట్లలో,
కుజదోషం అని, రాహుకేతు దోషం అని ఏదో ఒక కారణం చెప్పి మిమ్మల్ని వివాహాలకి ఆపుతూ ఉంటారు. అదంతా ఏంటి అంటే జ్యోతిష్యం అనేది ఇంత డీప్ అనలైసిస్ చేసేటప్పుడు నాలాంటి వాళ్ళకి అక్కడ లోతుపాతులు తెలుస్తూ ఉంటాయి. నేను ఇవన్నీ చదివి ఉన్నాను. కుజదోషం ఎందుకు, కుజదోషం అని మిమ్మల్ని దాని మీద కూడా మొన్న ఒక వీడియో క్లాస్ చేశాను. రాహుకేతు దోషం అని చెప్తారు, మీకు భయపెడతా ఉంటారు. ఆ, చాటుల్లో ఎన్నో మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. మీరు కేవలం ఒక మైనస్ పట్టుకొని వివాహాలు ఆపటం అనేది సబబు కాదు. అది ఏంటంటే మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లేదు నాకు. అమాయకం కాదు, తెలిసి అంటే అది మీరు తెలుసుకున్నది అదే మీకు నాలెడ్జి, అదే గొప్ప. అంతవరకే నాకు ఇంతవరకు నేర్చాను, ఇదే గొప్ప. అష్టగుణ కూటమి అసలు వివాహాలకి అనేది చివరిలో చూస్తారు. అష్టగుణ కూటమి 36 గుణాలకి మీకు 13 గుణాలు వచ్చినా చాలు. ఇది కావాలంటే బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక మొదటి భాగము 79వ పేజీలో క్లియర్గా రాశారు. టాపిక్ ఏంటంటే వివాహానికి అష్టగుణ కూటమి అవసరమా అనే టాపిక్లో రాశారు. 13 గుణాలు వస్తే చాలు. మీరు మరీ ఇప్పుడు వివాహ జ్యోతిష్యం అంటే మీరు ఎంతో, నేను చెప్పినట్టు కృష్ణమూర్తి పద్ధతిలోకి వెళ్ళి చూసినా, వేదికలో చూసినా ఎంతో డీప్ అనలైసిస్ ఉంటుంది. అందులో గ్రహ బలాలు ఉంటాయి, భావబలాలు ఉంటాయి, యోగాలు. అంటే వాళ్ళకి ఏంటి యోగం అంటే ఏంటి, వాళ్ళకి పుత్ర యోగం ఉందా, ఆయు యోగం ఎంత ఉంది, అబ్బాయికి ఏమన్నా ద్వికలత్ర యోగం ఉందా, అమ్మాయికి ఏమన్నా వైధవ్య యోగం ఉందా, ఇవన్నీ ఎన్నో చూడాల్సి వస్తుంది. వాళ్ళ మధ్యన డైవర్స్ ప్రాబబిలిటీ ఏమన్నా ఉందా, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పోస్ట్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళు అవన్నీ ఎందుకు చూడాలి అంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది నాకు ఈ డీప్ అనలైసిస్. నమ్మన్న వాళ్ళకి మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. సృష్టిలో అందరూ సమానమే, పైన గ్రహాలు ఉన్నాయి కానీ మన మీదనే ప్రభావం చూడవు, అందరూ సమానమే, అందరి మీద చూస్తాయి. మిగతా వాళ్ళు పట్టించుకోకుండా పెళ్లిళ్ళు చేసేసుకుంటా ఉన్నారు. ఎవరు మిగతా మతాలు ఎవరు ఈ జ్యోతిష్యం చూస్తూ ఉన్నారు. మనకే ఎందుకు ఈ తలకాయ నొప్పి, మన పెళ్ళిళ్ళు ఎందుకు ఆగాలి, మన పిల్లలు ఎందుకు పెళ్ళిళ్ళు కాకుండా. ఈరోజు 80 ప్రొఫైల్ నా దగ్గరకు వచ్చింది అంటే ఎంత బాధాకరమైన విషయం అది. 80 ఎందుకు పెళ్లిగా, 80 అంటే ఆల్మోస్ట్ 20 ఒక 26 46 సంవత్సరం జరుగుతూ ఉంది. సరే, అలాంటి వాళ్ళకి నేను మన యాదవ పరిచయ వేదికతో పాటు ఇంకో గ్రూప్ కూడా పెట్టాను, ఆలస్య వివాహాలు. అది ఓన్లీ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. మీరు అందరికి చెప్తే కదా తెలిసేది. ఇట్లా 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 గ్రూప్ పెట్టున్నాడు వాసు యాదవ్ ఒంగోలు, ఆయన నంబర్ ఇదిగో 9110398650, మాట్లాడండి. మీరు ఏం తప్పులు చేశారు అని మీకు తెలుసు. మీరు జ్యోతిష్యం చూసి మ్యాచ్లు వదులుకొని అన్ని మంచి 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 మ్యాచ్లు వదిలేసి ఈరోజు అమ్మాయి అబ్బాయి 85 84లో కూడా పడి ఉన్నారు. ఎందుకని ఇక మీకు ఒక ఆశ లేదు. ఎందుకంటే అట్లా ఎవరు సహాయం చేస్తున్నారు ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే మన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా వివాహాలు ఎత్తికేవాళ్ళు. ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నారు? అందరూ మీరు మీడియేటర్ల చుట్టూ తిరగటం, వాళ్ళు లక్షల్లో అడగటం. వాళ్ళైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు బతకమని చెప్తున్నాను. ఇప్పుడు వివాహం మీకు సహాయం చేశాడు అతను బతకాలి. ఎందుకంటే అతను సమయం వదులుకొని, కుటుంబం వదులుకొని మీకోసం తిరుగుతున్నాడు ఎక్కడ మ్యాచ్ కోసం. అతనికి ఎంతో కొంత ఇస్తారు, ప్రతి ఒక్కరు ఇవ్వాలి, కానీ ఎక్కువ అనేది ఉండకూడదు అనేది నా సిద్ధాంతం. అంత తప్పితే వాళ్ళకి అయ్యో, ఇప్పుడు సృష్టిలో ఏదో ఒక పని మీద మనిషి బ్రతకాలి. ఇప్పుడు తన కుటుంబానికి తన కుటుంబాన్ని అతను సాకాలి కదా. సో వివాహం అనే ఈ ప్రయత్నంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరు మీడియేటర్కి మీరు ఎంతో కొంత ఇవ్వాలి, అది న్యాయం. పెళ్ళిళ్ళ పేరైకి ఇచ్చేటే ఎక్కువ అడిగి తీసుకోవటం అనేది తప్పు, నేను అది చెప్తున్నాను. అందుకని దాని గురించి మీరు ఎప్పుడు పొరపాటుగా అపార్థాలు చేసుకోమాకండి. ఇది పెద్ద మ్యారేజ్లు అనేది పెద్ద విషయం. అందరూ సహాయం చేయండి, మీడియేటర్స్లైనా ఎవరైనా ఈ ఒకరికొకరు సహాయం చేసి మ్యాచ్లు ఇదిగో పలానా ఎక్కడ ఉంది అని కరెక్ట్గా చెప్పి వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని మీ కేర్ ఆఫ్లో ఎవరో ఒకరు తల్లిదండ్రుల దగ్గర 2000 3000 తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఫోన్లు ఎత్తారు. నాకు ఎంతమంది తల్లిదండ్రులు ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ నేను ఎన్ని డబ్బులు ఇచ్చాను సార్, ఎంతమందికి ఇచ్చాను,
ఆ? ఒకడు ఫోన్ చేస్తాడు, 2 ఫోటోలు పెడతాడు, పెట్టేసిన తర్వాత 2,000 తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత నంబర్ అడిగితే, సార్ మీ ప్రొఫైల్ వాళ్ళకి పెట్టాను, వాళ్ళకి నచ్చలేదండి, లేదా వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. 2 ఆన్సర్లు ఉంటాయి అక్కడ. అంటే అప్పుడు మీరేమంటారు? మీ ప్రొఫైల్ నచ్చలే, మీ బాబు ప్రొఫైల్ వాళ్ళకి నచ్చలేదండి, పెట్టానండి అంటే మీరేం చేయగలరు? ఇది నాతోనే జరిగింది, చెప్తున్నాను నేను. నేను విజయవాడ నాగమణికి 5,000 ఇచ్చాను వివాహం కోసం. నా దగ్గర 1,00,000 రూపాయలు అడిగింది మ్యారేజ్కి. నీకు మ్యారేజ్ చేస్తానంటే 1,00,000 రూపాయలు. ఆ? చిమటా వెంకటేశ్వర కావలికి 5,000 ఇచ్చాను, ఏ రామయ్యకు 2,000 ఇచ్చాను, ఏ వాసేపల్లి పంతులకి 2,000 ఇచ్చాను. ఎవరు ఇప్పుడు ఇచ్చేమో, కానీ అక్కడ జస్టిస్ జరిగిందా అన్నది క్వశ్చన్ వస్తుంది. న్యాయం చేశారా? లేదు. ఆ? వాళ్ళ కోసం నేను కూర్చొని ఉండేదా, ఒక సంస్థ పెట్టాను, ఈ సంస్థ పెట్టాను. ఎందుకంటే నేను ఆర్మీలో 30 ఇయర్స్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వివాహం, మా బాబుకి పాపకి మ్యారేజ్ కోసం నేను తిరిగేటప్పుడు ఈ ఇదంతా చూశాను నేను సొసైటీలో. అప్పుడు ఒక సంస్థ ఆల్రెడీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ నడుస్తుంది కాబట్టి కోడింగ్ క్లాసుల మీద ఈ పరిచయ వేదిక యాడ్ చేశాను. మళ్ళీ తల్లిదండ్రులకు జ్యోతిష్యం అనే ఈ ముసుగులో ఈ ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్ళీ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం ప్లాట్ఫామ్ కింద మీకు జ్యోతిష్యం క్లాసులు వారానికి 1 రోజు పెట్టాలి. అందులో ఎడ్యుకేట్, మీరు ఎంత డీప్గా అయినా రండి సబ్జెక్ట్లో, డిబేట్కి రండి, క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి. సండే మండే మీ మీ చార్ట్ ఓపెన్ ఫ్రీగా చెప్పించుకోండి ఆ రోజు. ఎందుకంటే అది ఉచిత క్లాసు కాబట్టి మీ చార్ట్ ఎక్కడన్నా అమ్మాయి అబ్బాయి తెచ్చుకున్నారు, వీళ్ళకి అనలైజ్ చేయండి అంటే ఆ రోజు మండే రోజు అనలైజ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే అది ఒక అరగంటలో అయ్యేది కాదు. నేను రాత్రి చాటు చూస్తే 3 గంటలు పైన పెడుతుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోండి. యదువంశం వర్ధిల్లాలి. యదువంశ సోదరి సోదరీమణులు అందరూ కూడా ఇది ఒక పెద్ద సమస్యగా అవుతా ఉంది. వివాహాలు అనేదానికి నేను వాసు యాదవ్ మిరియం మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి క్షణం వరకు కూడా నేను ఇందుకు మీకు సహాయం చేస్తానే ఉంటాను. మీరు ఎన్ని మ్యాచ్లు కావాలంటే తీసుకోండి, మీరు ప్రూఫ్ చేసి చూపించండి మ్యారేజ్ని. అయితే జ్యోతిష్యం అని నాకు దాచిపెట్టమాకండి. సార్ నాకు ఈ సమస్య ఉంది, నాకు కట్న కానుకలు పిచ్చి బాగా ఉంది, నా దగ్గరికి వచ్చావు, నాకు తెలియదు నీ విషయం, మ్యాచ్లు ఇస్తా ఉంటాను, ఒక్క మ్యాచ్ సెటిల్ చేయవు. అబద్ధం ఆడమా, అది బాగుండదు. ఎందుకంటే నీకు పెళ్లి ఖర్చుకు 25 లక్షలు కావాలని నీకు కోరిక ఉంది. ఆ? నాకు చెప్పవు, మ్యాచ్లు తీసుకుంటా ఉంటావు, తీసుకుంటా, ఒక్క మ్యాచ్ సెటిల్ కాదు. తర్వాత తెలుసుద్ది రంగు ఏంటిదండి. ఆయనకి సార్ కట్నం పిచ్చింది. అయ్యా కట్నం అంటే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చావా ఏదన్నా, పోయేటప్పుడు నువ్వు తీసుకెళ్తావా? ఏం తీసుకెళ్తావు పోయేటప్పుడు? ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంది, నీ ఇంటికి కోడలు కావాలి, మీరు పెళ్లి చేసుకుంటేనే కదా, మీరు ఎవరో ఆడబిడ్డను చేసుకుంటేనే కదా మీకు కొడుకు కూతురు పుట్టారు. కాబట్టి మన ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు అనేది మైండ్లో పెట్టుకోండి. జీవితం అంటే మనం ఈ సృష్టిలో మగవాళ్ళ వల్లే సృష్టి నడవదు. సృష్టి అంటే ఇద్దరు సమానమే. మనం కట్నం అడిగాము అంటే ఎంత అడుగుతారు, ఎంత కావాలి? ఆ? ఆడబిడ్డకి ఆమెకి స్త్రీధనం కింద తండ్రి ఆస్తిలో వాటా ఇస్తారు కదా, ఆమె పేరు మీద ఉంటది. ఇప్పుడు ఇవ్వకుండా ఏమి ఉండరు. ఎందుకు ఇవ్వరు అంటే, ఎందుకు ఇవ్వకుండా ఉంటారు? అది తండ్రి ఏ తండ్రి కూడా తన బిడ్డకి ఇవ్వకుండా ఎవ్వరు ఉండరు. ఆడబిడ్డకి ఇవ్వకుండా అంత కొడుక్కి ఇద్దాం అనే వాళ్ళు తక్కువలో చాలా మంది ఈ మధ్య మారారు. సమాజంలో ఏంటంటే ఇప్పటికీ కొంత వర్గం ఉంది, అంత కొడుక్కే ఇవ్వాలి, ఆ తర్వాత ఆ కొడుకు చూడకపోతే ఈ వృద్ధాశ్రమంలో గాలి అయితే వెళ్ళిపోవాలి, ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ మంచి మనసుతోటి ఆడబిడ్డకి స్త్రీధనం కింద ఆస్తి ఇస్తారు. కాబట్టి మీరు ఎక్కువ ఆశపడేసి నాకు ఇంత ఇవ్వలేదు, ఇంత బంగారం కావాలి, ఇంత ఇస్తేనే సరిపోద్ది, ఇవన్నీ సరే ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. మిమ్మల్ని అందరిని కోరేది ఏంటి అంటే పెద్ద మనసుతోటి వివాహాలని మీరు డబ్బు, ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిని అబ్బాయిని నచ్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళిద్దరు ఇష్టపడి మీరేం చేస్తున్నారు? రండి సార్, ఇప్పుడు నేను అంటాను, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడానికి వీడియో కాల్ ఓకే చేయండి సార్ అంటే, లేదు సార్ మీరు అమ్మాయిని వచ్చి ఇంటికి వచ్చి చూసుకోండి అంటారు. ఏం చూస్తారు ఇంటికి వచ్చి? అరగంటలో ఏం చూస్తారు? అరగంటలో ఏమి నిర్ణయం తీసుకుంటారు? ఇది పెద్ద మనసుతో తెలుసుకోండి. ఎందుకు అంటే ఈ ఆధునిక మారుతున్న ఈ ఈ కాల అంటే ఈ విషయాల్లో ఏమవుద్ది అంటే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అంతేగాని మీకు తెలుసు, అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చి అబ్బాయిని చూడదు, ఈ రోజుకి జరగలేదు. అబ్బాయే వెళ్తాడు. రేపు రాబోయే కాలంలో అమ్మాయి వచ్చి అబ్బాయిని చూస్తే ఇంకా గొప్ప విషయం, విప్లవం అవుద్ది, రెవల్యూషను.
మంచిదే కదా. కానీ ప్రస్తుతం జరుగుతున్న కాల పరిస్థితి